ఓం నమః శివాయ. భార్య వర్ధంతి సందర్భంగా అభాగ్యుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచనతో హైదరాబాద్ వాస్తవ్యులైన ఎం మురహరి గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తులందరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తూ పుణ్యలింగానికి అభిషేకం చేసి పులకించిపోయారు. సర్వధర్మేభ్య నమస్తే. అసురుద్రవేభ్యః శ్రీమన్మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందగర్భూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. దివ్యానుకూల్యత ఫలసిద్ధిరస్తు. తదాస్తు తదాస్తు. వారి కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ భక్తులు హోమంలో నవధాన్యాలు ఆజ్యము వేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. దిక్కులేని అభాగ్యుల మనుగడ కోసం నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి స్వయంగా ఇటుకలను అందించి దివ్యకార్యంలో భాగమయ్యారు. అనంతరం మానవ సేవలో భాగంగా కీర్తిశేషులు ఎం నిర్మల గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని అర్చకులు ఆమె చిత్రపటం వద్ద ఆబ్దికం పూజలు చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నిర్మల గారి భర్త మురహరి గారు వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేశారు. కాలం చేసిన భార్యను తలుచుకుని నిస్సహాయుల ఆకలి తీర్చిన సేవామూర్తి మురహరి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. ఒక పూట అన్నదానం చేసినాం ఆమె పేరు మీద. గుడికి దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా బాగా అనిపించింది. గుడి కూడా దానికి నెక్స్ట్ మంత్ హోమం ఉంది అని దానికి కూడా రావాలని అనుకుంటున్నాం. ఇక్కడ బాగా ఉంది. ఇది నేను సెకండ్ టైము. ఇంతకన్నా ముందు మా బాబుది మనమంది బర్త్డే ఉండే. ఇది రెండోసారి నేను రావడం. చాలా బాగుంది. నెక్స్ట్ మంత్ కూడా రావాలని ట్రై చేస్తాం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.